మత్స్యకారుల పట్టగొడుతున్నారు. గంగపుత్రులను తరిమేసేందుకు చంద్రబాబు సర్కార్ కుట్ర. జువెలిదిన్న ఫిషింగ్ హార్బర్ పూర్తయి 2 ఏళ్లైనా ఎందుకు అప్పగించలేదు? రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లన్నీ మత్స్యకారుల హక్కు. చంద్రబాబు కాదు కదా, వాళ్ళ తాత దిగొచ్చినా కూడా మత్స్యకారుల్ని పంపలేరు. నిప్పులు చెరిగినటువంటి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్. సో నిన్న మత్స్యకారులందరికీ కూడా సంఘీభావం తెలపాలి. జువెలిదిన్న ఫిషింగ్ హార్బర్లో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కుట్రలేంటి, జువెలిదిన్న ఫిషింగ్ హార్బర్ సాక్షిగా మత్స్యకారులను తరిమేసి వాటిని కూడా ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టే ఒక అంశం ఏంటి అని తెలియడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు తెలియజేయాలి, ఈ ప్రభుత్వానికి చలనం రావాలి అని చెప్పేసి జువెలిదిన్న నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలంలోని జువెలిదిన్న ప్రోగ్రాం పెట్టుకుంటే మత్స్యకారులు ఎవరు అక్కడికి వెళ్ళడానికి లేదు, వెళ్తే ₹1,00,000 ఫైన్ అని కుట్రలకు తెరలేపారు. అయినా సరే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా ఎండని కూడా లెక్క చేయకుండా, దుమ్ముని లెక్క చేయకుండా, హ్యూమిడిటీని లెక్క చేయకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు చేసినటువంటి సేవలని గుర్తెరిగి రావటం అనేది ఆనందదాయకం. నిజంగా చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఒక పోర్టు కానీ, ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ, ఆఖరికి ఓ జెట్టి కానీ కట్టించిన పాపం వల్ల. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా సరే 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి అవి శరవేగంగా సాగుతూ ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి గ్రహణం పట్టింది. వాటిని ఎలా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలి, కమిషన్లు ఎలా తీసుకోవాలి. ఎంత దుర్మార్గం అంటే మా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా 300 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తే 98% పూర్తయిపోయింది. దాన్ని 2 ఏళ్లుగా 2 సంవత్సరాలుగా మత్స్యకారులకు అప్పచెప్పల. మెకనైజ్డ్ బోట్లు 1200 ఇవ్వాల్సిన ఇవ్వాల. ఆఖరికి అక్కడ చిన్న చిన్న నిర్మాణాలు ఉంటే అవి కూడా చెప్పాల. మత్స్యకారులు కనీసం హార్బర్ని అప్పచెప్పకుండా ప్రైవేట్ వాళ్ళకి, ఎవరో డిఫెన్స్ అంట, సాగర్ డిఫెన్స్, ప్రైవేట్ వాళ్ళకి ఈ జువెలిదిన్న ఫిషింగ్ హార్బర్ని కట్టబెడతా ఉన్నారు. సో మత్స్యకారుల సంక్షేమం కోసం ఎవరు పనిచేస్తూ ఉన్నారు, ఎవరు చిత్తశుద్ధి ఉందనేది కూడా మత్స్యకారులు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.